హైవేస్ సై సినిమాలో భిక్ష యాదవ్ ఉంటాడు. ఆ భిక్ష యాదవ్ క్యారెక్టర్ నాకు ట్రంప్కి సరిపోద్ది అనిపిస్తుంది. ఏంటి ట్రంప్ అతని కన్ను పడ్డటువంటి చోట ఆ ఖనిజ నిక్షేపాలు ఉన్న ఆయిల్ నిక్షేపాలను అతనికి అప్పచెప్పాలి. అలా కాదుకూడదంటే అతనితో పొత్తు పెట్టుకోవాలి, అతను చెప్పించేయాలి. ఆ సినిమా కూడా అంతే కదా, భిక్ష యాదవ్కి వాడిదేమో కన్ను పెడితే వాడిది అయిపోలేదు. ఆ ట్రంప్ తయారాడు. ఇక ఆసిమ్ మునీర్ అని చెప్పేసి వాడు కనపడుతున్నాడు ఈ మధ్య. ఎవడు వీడంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఈ ముండ ఏమనుకోవద్దే, ఈ ముండ పాకిస్తాన్ బంకర్లో దాముకున్నాడు. వీడి పిల్లం లండన్ పంపించాడు. ఈ అతను ఇప్పుడు వచ్చి మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఇండియాని తుత్తునీలు చేస్తాం, మన దేశం మీద కూడా అనగానే వస్తే సగం ప్రపంచాన్ని అంతా కూడా పట్టుకెళ్ళిపోతాం అని చెప్పేసి అమెరికాలో సమ్ ఏరియాలు అక్కడ పాకిస్తాన్ అధికంగా ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. అమెరికా ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్, 50 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత 35 లక్షల మంది స్టూడెంట్స్ మన వాళ్ళు అక్కడ చదువుకుంటా ఉన్నారు. అట్లాంటిది మనతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఈ అమెరికా, ఆ అమెరికా నేల మీద మన శత్రువు అనేవాడు ఉండి అక్కడి నుంచి మనల్ని బెదిరించడం అంటే ఏంటన్నట్టు, నల్ల బాలు నల్ల తాసు లెక్క అన్నట్టు సై సినిమాలో వేణుమాధవ్ ఉంటాడు కదా, ఏమ్రా స్టూడెంట్ వా అంటూ లైక్ ఎలాగంటే ఏం రో నల్ల బాలు నల్ల తాసు లెక్క అంటే హడావుడి చేస్తా పోతా ఉంటాడు. అలా ఈ అసెంబ్లీ కూడా చేస్తున్నాడు. ఏరా నువ్వు అటువంటి వాడువా, అది లేదనే వాడిని పట్టుకుంటే అన్న నాదే ఉందన్న అంటాడు. వీడు అటువంటి బ్యాచ్ అసెంబ్లీ గాడు. మొన్న ఏడ్చారు యాదవులు, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు మన దగ్గర కాళ్ళ వెళ్ళబడి మీ దండం పెడతాను, ఎయిర్ బేస్లు మొత్తం పగిలిపోయినాయి, మా ఫైటర్ జెట్లు కూల్చి అవతల పడేసారు, అండ్ మా వల్ల అంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అన్యాయంగా అమాయకులు చేస్తారు, వదిలేండి అంటే అప్పుడు మనం వదిలేశారు. ఇంకా అప్పుడు వస్తాడు వీడు షహబాజ్ షరీఫ్ గాడు, ఆ క్రికెటర్ అఫ్రీది గాడు, వాడు చెప్పే కదండి ఎక్కడ లేని స్క్రాప్ గల మొత్తం ఆడజచ్చారు. మన దగ్గర రాజకీయ పార్టీ అటువంటి యాదవులు ఉన్నారులే. సో విషయం ఏంటి, ఇప్పుడు మనమంట సింధు నది జలాన్ని ఆపాం కదా, వర్షాలు వదలక తప్పదు కదా, అలా వదలకుండా ఇంకో డ్యామ్ అని కట్టి నీళ్ళు కనుక ఆపుతారట, దాని మీద అణ్వాయుధాలు వేసేసి బ్రిడ్జిని పేల్చేస్తారట. అండ్ మనం కనుక పాకిస్తాన్ టార్గెట్ చేస్తే, పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఇబ్బంది పెడితే అణ్వాయుధాలు వేసి మన దేశం నాశనం చేస్తాడు. వాడేంతో వాడు బతికే అంత ట్రంప్ను చూసుకొని మిడిసి పడుతున్నాడు. ట్రంప్ లాంటి యదవని మూర్ఖుడిని నేను ఏ ప్రపంచ రాజకీయాలు నేను చూడలే, అంత వరస్ట్గాడు అనమాట. సారీ ఏమనుకోవద్దు. హౌడీ మోడీ అంటూ మోదీ వెళ్ళి అతనికి దగ్గరుండి ప్రచారం చేస్తే అప్పుడు ఓడిపోయడం వేరే విషయం. రెండోసారి గెలిచిన తర్వాత ఇప్పుడు విషం చిమ్ముతున్నాడు భారతదేశం మీద. ఎందుకు? భారతదేశం డెవలప్ అవుతూ ఉంది, ఈ దిక్కుమైనటువంటి అమెరికా ప్రోడక్ట్లు మనం ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసి, ఏవేవి వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు. వాళ్ళు పాలల్లో ఇవి ఉంటుంది, జంతు కొవ్వులు కూడా ఉంటాయి. అక్కడ పశువులకి వేసే దానాలో జంతు మాంసం రిలేటెడ్ కూడా ఉంటాయి. అవి ఇచ్చే పాలలో అటువంటివే ఉంటాయి. మన దగ్గర వచ్చేసి ప్యూర్ వెజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని అవి కలుషితం కదా. అండ్ మోర్ మన పాలకనే ఆ పాల రేటు తక్కువ అనుకోండి, ఇంకేంటి వ్యవసాయ ఉత్పత్తులు అటువంటివే. సో వద్దురా బాబు, మాకు చాలా చెప్తున్నారు, లేకపోతే మావి వద్దంటావు అన్నది ఒకటి. అండ్ నేను చెప్పినట్టు వినట్లేదండి. రెండు, ఇక రకరకాలుగా చెలరైపోతున్నాడు. సరే నీ పని తర్వాత చూసుకుందామని చెప్పేసి మన వాళ్ళు సైలెంటే. ఇలా ట్యాక్స్లు పెంచాడు. సరే కానీ కూడా చూద్దాం అనుకున్నారు. మన వీడియో ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది, ఇస్తుంది కూడా. ఈ ట్రంప్ చేస్తున్న పనుల వల్ల మనకి ఇంకా మేలే జరిగిద్దండి. ఆ విషయం ట్రంప్ తెలియట్లా. ఈలోపు ఈ నల్లబాలు లేక పనికి మన స్క్రాప్ గలు వచ్చేసి ఆడకి వెళ్ళేసి అక్కడ నుండి వాగుతూ ఉన్నారు. దాని మనల్ని ఏమో రిప్లై ఇచ్చారు తెలుసా? ఒరే పాకిస్తానా, నీ ఆల్రెడీ పుంగు వెగిలింది, నువ్వు మేము కొట్టిన కొట్టుడికి బంకర్లేదు దానుకున్నావు, నీ పిల్ల పెట్టిలో నేను లాడ పంపించేసావు, మీ బతులకి ఆపరేషన్ సింధూరప్పుడు ఎక్కడుంటే ఎవరికే తెలియదు, మీరు వచ్చి ఈరోజు ఏంటంటే మాట్లాడుతున్నారు, ఓరిని అమెరికాలో ఉన్నావా, ఓహో అమెరికా మా ఫ్రెండ్లీ నేషన్ కదా, ఏమన్నా వాడు ఏం చేయడు కదా అని చెప్పేసి, లేదన్నప్పుడు ఏదంటే వాడు ఏమో చేస్తాడని చెప్పేసి అంటే ఏమి చేయడు. ఇప్పుడు నాకు అండగా ఉన్నాడు. ఓకే, మాకు ఫ్రెండ్లీ నేషన్గా ఉంటూ మీ దేశంలో ఉంటూ మా దేశం గురించి ఓ ఎదవ ఆ రకంగా మాట్లాడి మీరు మౌనంగా ఉన్నారే, ఏంటిది సిగ్గు చెట్టు అమెరికా సిగ్గు తెచ్చుకొని చెప్పేసి వాళ్ళు చెబుతూ, అరే మునీర్గా నీకు మూడిందిరా, రారా చూసుకుందాం, నీకు ఎంత దమ్ముందో ధైర్యం ఉందో చూసుకుందా ఇస్తా అని చెప్పేసి చెప్పేశారు. వీడియో క్లోజ్ చేస్తాను. నేను చాలా జోవియల్గా ప్రాక్టికల్గా డ్రామాటికల్గా చెప్పినా కానీ నిజమైతే ఇదే.
ట్రంప్ లాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచం ఎంతవరకు ఎక్కడ చూడలేదు. ఇక ఈ పాకిస్తాన్ లాంటి వేస్ట్ గాళ్ళు, తేడాగాళ్ళు, ప్రాస్టిట్యూట్స్ అంతా వరస్ట్ గాళ్ళు. ఇంకా ప్రాస్టిట్యూట్స్ ధర్మంగా వాడు కరెక్ట్గా యూజ్ చేశారు. డబ్బులు ఎవరైనా ఇస్తే తీసుకున్నామా, వాళ్ళతో పడుకున్నామా అన్నట్టుగా ఉంటారు. అంతకుమించి వేరే చేయరారు. కడుపు కోసం, వాళ్ళ పిల్లల కోసం తప్ప వేరేది ఉండదు. ఇంకొంతమంది ఉంటారు, ఏదైనా సెర్చ్ చేస్తారు అక్కడ, అది హనీ ట్రాప్, అది ఆ కథ వేరు. అటువంటిది పాకిస్తాన్ కూడా. అమెరికా వచ్చేసి రా అనగానే ఎక్కడికమ్మా అని పాకిస్తాన్ అనగానే అది వాడు బాంబేలి, అది వాడు వచ్చేసి అదనాలి ఇదని అంటే అవునా అంటాలే, నాకు ఇది కావాలి ఇవ్వు అంటే తీసుకోవే అని అమెరికా కూడా ఇస్తాడు అనమాట. అంత ఎదవలండి వీళ్ళు. అసలు ఎంత తేడాగాలి. కాకపోతే అమెరికా వాడికి నోబెల్ శాంతి బహుమతి వీళ్ళు నామినేట్ చేస్తారు. వీడు వచ్చేసి ఫ్రెండ్లీ నేషన్ అమెరికాకి, ఈ పాకిస్తాన్ వాడు. సిగ్గుసర బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. సరే, వీడికి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? అటు అమెరికాకి ఇటు పాకిస్తాన్కి ఇద్దరు కుంగి పగిలిద్దని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. ఆల్రెడీ విదేశాంగ శాఖ చెప్పేశారు. రష్యా, చైనా ఎదురు చూస్తా ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఈ అమెరికా తోకజాడిచ్చిద్ది, అప్పుడు కానీ ఇండియా కానీ మాతో కానీ కలిస్తే ఇంకా అయిపోయింది అమెరికా పని అని చెప్పేసి. బట్ అమెరికాతో మన వాళ్ళు వైరం పెట్టుకోరు. వాడు కాదు కూడా చెప్పేసి తెగిడ్చాడు అనుకోండి, చైనా రష్యాతో మన వాళ్ళు కలవరు. కానీ కలిసిన ప్రపంచమే కదా, కలవరు. కానీ రష్యా, చైనా చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోయినా వేరే విధంగా నడవాల్సి నడిపిస్తూ ఉంటారు మన వాళ్ళు అయితే. సరే, ఒక వీడియో చాలా అంశాలు టచ్ అయినాయి. ఇక నుంచి అయినా మీరు ఒకటే తెలుసుకోవాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కూడా ఈ భిక్షయాలు లెక్కన ఈ ట్రంప్ లాంటి వాళ్ళు, నల్లబాలు అటువంటి వాళ్ళు, దట్ మీన్స్ పాకిస్తాన్ ఆసిమ్ లాంటి ఉంటూనే ఉంటారు. ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి, ఎవరికి సమాధానం ఆ సమాధానం చెప్పండి. మీరు మాత్రం భయపెడతారు, ఇబ్బంది పడతారు, లేకపోతే చేయకండి.